ఇవాళ తెలుగుదేశం పార్టీ చౌరస్తాలో నిలబడి దిక్కులు చూస్తోందా? తానెవరితో ముందుకెళ్ళాలి, పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి, రెండో ఫ్రంటా లేక మూడో ఫ్రంటా లేక ఏ ఫ్రంటు లేని ఒంటరి ప్రయాణమా? చంద్రబాబు వ్యూహమో పంథాయో దృక్పథమో ఏదైతేనేం, పేరేదైనా సరే తన భవిష్యత్తును తనను నమ్ముకున్న లక్షలాది క్యాడర్కు దిశానిర్దేశం చేయాల్సింది మాత్రం ఆయనే. నిజానికి ఆ పార్టీ ఇప్పుడున్న స్థితిలో ఎప్పుడూ లేదు. గడ్డు రోజులొచ్చినా గట్టిగా నిలబడ్డ చరిత్ర కూడా చంద్రబాబుదే. తెలుగుదేశం పార్టీని వదిలి తలోదారి వెతుక్కున్న నాయకులంతా ఆయా చోట్ల గట్టిగా నిలదొక్కుకోలేక తమ మాట చెల్లుబాటు కాక చికాకులు పడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. తాము ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తమ నాయకుడితో సంబంధాల మాటలు ఎలా ఉన్నా అక్కడున్న వాళ్ళు లేచి నుంచునే పరిస్థితి. కొత్త జాగాలో కళ్ళు పొడుచుకున్నా అది మాత్రం కనిపించదు. ఆ గౌరవాలు దక్కడం లేదన్నది జీర్ణించుకోలేని ఒక చేదైన నిజం. రెండో శ్రేణి పౌరుల్లా బతకాల్సిందే. ఇది ఇక్కడున్న పార్టీ అధినాయకత్వాన్ని కాస్త గిలిగింతలు పెట్టే విషయమే కావచ్చు, కానీ ఇక్కడున్న పరిస్థితులు అంత సంబరపడిపోయేవి మాత్రం కాదు. వర్తమానం వెక్కిరిస్తుంటే భవిష్యత్తు భయపెట్టేస్తోంది. ఏవేవో కూడికలు తీసివేతలు వేసుకుని ఆ లెక్కలే నిజమవుతాయనే ఆశల్లో బ్రతకడానికి ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారే తప్ప నిర్దిష్టమైన ఆలోచనలు ప్రణాళికలంటూ లేవుగాక లేవు. ముఖ్య నాయకుల మనసుల్లో ఏదైనా మెరికల్ జరిగిపోయి ఒడ్డున పడిపోతామనే ఆశ. కొంతమంది పార్టీలో జరిగిపోతున్న పరిణామాలతో నిస్తేజంగా ఉండిపోతే ఇంకొంతమంది తమ దారి తాము చూసుకోవాలనే తలపులతో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. లోకేష్ పగ్గాలు చేపడుతున్నాడని తమకు కూడా అవకాశాలు దొరకబుచ్చుకోవచ్చనేది ఇంకొంతమంది తలుచుకుంటుంటే మరికొంతమంది సీనియర్లు మాత్రం పెదవి విరిచేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లోనైతే వేరేగా ఉండేది. ఒక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పీకల్లోతు కష్టాల్లో ఉంటే తమకు అంది వచ్చిన అదృష్టాన్ని చూసి మురిసిపోవాల్సిన ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అందుకు భిన్నంగా ఉండడం మారిన రాజకీయ పరిస్థితులని చెప్పక తప్పదు. తెలంగాణలో తమ భవిష్యత్తును బీజేపీతో ముడిపెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలు చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, అసలు బీజేపీతో చెలిమి చేస్తే సీమాంధ్రలో గిట్టుబాటు కానే కాదని వాదిస్తున్న వాళ్ళు ఇంకొంతమంది. రేపొద్దున తెరాస ఎవరితో జతకడుతుంది? కాంగ్రెస్తోనా లేక బీజేపీతోనా? ఇక జగన్ పార్టీ ఏ వైపు చూస్తుంది? వీటి జవాబుల ఆధారంగానే తెలుగుదేశం తన నిర్ణయాన్ని తీసుకుంటుందా, లేక ముందే బరిలోకి దూకేసి తన పొత్తులు కుదుర్చేసుకుని ఆ అవకాశం కూడా తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన తెరాస జగన్ పార్టీలకు ఇవ్వకుండా వాళ్లను భంగపరుస్తుందా? ఇవి ఇప్పటికిప్పుడు జవాబులు చెప్పలేని ప్రశ్నలు. సాహసాలతో సాంగత్యాలు చేసుకుని ముందుకెళ్తే ఏం జరుగుతుందన్న కనీసపు అంచనాలకు కూడా అందని ఒక అస్పష్టత అయితే ఇక్కడ తాండవిస్తోంది. మోడీ వంటి వాళ్లతో అంటకాగితే ఏమవుతుంది? కాదని లెఫ్ట్ వైపు చూస్తే ఏమవుతుంది? చంద్రబాబుకు ఇదొక విషమ పరీక్ష. అంత తేలిగ్గా తేల్చి పారేసే వ్యవహారము కాదు. ఒకప్పుడు ఇదే బీజేపీ లెఫ్ట్ పార్టీలు ఈ తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి లాభపడిపోయిన నేపథ్యాలు అనుభవాలు ఉండనే ఉన్నాయి. అప్పట్లో ఎన్టీఆర్ ఆ పని చేయగలిగారు. కొంతలో కొంత కేంద్రంలో బాబు కూడా పార్టీల విధానాలకు అతీతంగా కాంగ్రెసేతర పక్షాల్ని కూడగట్టుకోగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి పార్టీ తమ తమ ప్రయోజనాలు ఎజెండాలే ప్రాతిపదికన జత కడుతున్నాయి తప్ప ఇంకో ఉద్దేశంతో కానే కాదు. అటు మాయావతి ములాయం పార్టీలు రెండూ కాంగ్రెస్తోనే చేతులు కలిపిన చిత్రమైన పరిస్థితి. ఎవరి అవకాశాల కోసం అవసరాల కోసం వాళ్ళు కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని వేళ్లాడుతున్న దుస్థితి. ఇవన్నీ ఇక్కడి రాజకీయ పార్టీలకు అర్థం కాని ఒక రకమైన గందరగోళపు సిచ్యుయేషన్నే సృష్టించాయి. ఇక ఎన్నికల తర్వాత మాత్రమే పొత్తుల గురించి ఆలోచించుకోవచ్చనే అభిప్రాయాలకు ఇప్పుడు తావుండకపోవచ్చు. నిర్ణయాలు ఏవైనా వాటి పర్యవసానాలకు ఆయా పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందుకు తెలుగుదేశాధ్యక్షుడు కూడా అతీతుడేమీ కాదు. పైగా ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో మూడోసారి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యం. ఈసారి పరిస్థితులు తిరగబెడితే మాత్రం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడైన బాబుకు 63 ఏళ్ల వయస్సు. అంటే
ఆ పైన 5 ఏళ్లకు దాదాపు ఆయన 70ల దగ్గరికి చేరిపోతారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన పాత్ర పోషించిన బాబుకు తన పార్టీతో పాటు తనను నమ్ముకున్న నాయకుల పట్ల, క్యాడర్ పట్ల మరిన్ని బాధ్యతలు ఇప్పుడున్నాయి. తెలుగుదేశానికి కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. వెళ్లేవాళ్లు వెళ్లిపోయినా కొత్త వారికి సారథ్యాల్ని అప్పగించగలిగే అద్భుతమైన క్యాడర్ కూడా ఆయన దగ్గర సిద్ధంగా ఉంది. ఎటొచ్చి అటువంటి క్యాడర్కు అవకాశాలు ఇచ్చి దిశానిర్దేశం చేయగలిగే పరిస్థితే లేదు. 50లు దాటిన నాయకులంతా ఒక రకమైన రాజకీయ నిస్పృహతో బతుకుతున్న దాఖలాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. డబ్బు ప్రమేయంతో మరింత జటిలమైపోయిన ఎన్నికల వాతావరణంలో పాతతరం రాజకీయ సన్యాసం చేయడమో లేక తమ తర్వాతి తరాల ఆలోచనలకు అనుగుణంగా వాళ్లను వేరే పార్టీల వైపు ప్రేరేపించుకుంటున్న వాస్తవాలు కూడా ఇప్పుడు తెలుగుదేశంలో కనిపిస్తున్న దృశ్యం. వీటిని ఆ పార్టీ అధినాయకుడు కేవలం చూస్తూ గమనిస్తూ కూర్చుంటే సరిపోదు. క్రియాశీలకంగా ఏదో ఒకటి చేయాలి. తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలి. ఎందుకంటే ఆయన కట్టే సమయం లేదు కాబట్టి. ఇవన్నీ బాబు ముందున్న సవాళ్లు. ఎవరి జీవితంలోనైనా ఊరడించే నిజాలతో పాటు ఉసూరుమనిపించే సంఘటనలు ఉండే తీరుతాయి. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని భవిష్యత్తు వైపు బలమైన అడుగులు వేయడమే అధినాయకత్వం నేర్చుకోవాల్సింది. ఆ పని చంద్రబాబు ఏ మేరకు చేసి చూస్తారన్నదే ఆయన పార్టీ నాయకత్వం, ఆ నాయకత్వంతో పాటు కార్యకర్తలు ఎదురు చూస్తోంది. ద లాస్ట్ బస్. ఎక్కాల్సిన బస్సు జీవితకాలం ఆలస్యం చెయ్యొద్దు.